రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ మీరు నేర్చుకున్నది ఏంటంటే మంచి వాక్యం చెప్పినప్పుడు వందనాలు చెప్పాలి అందరికీ. ఓకే, ఇంకా ఎవరున్నారు? ఇప్పుడు అందరూ కలిసి రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు మీరందరూ కలిసి మళ్ళీ అట్లా అందరు రెడీగా ఉండండి, రెడీగా ఉండాలి. ప్రభాకర్ మాట్లాడుకుంటున్నా, మాట్లాడమ్మా, అందరితో కలిసి అందరూ మాట్లాడండి. రెడీ? విక్కీ, నేను నాకే చూడండి, నువ్వు బైబిల్ తెచ్చుకోలేదు. అమ్మ బైబిల్ లేదా? సరే సరే సరే, ఓకే, అలాగే ఇటు చూడు. విక్కీ నాన్న అందరూ చూడు. 1 2 3. గుడ్, మంచిది. ఇలాగే ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరు? బిడ్డ మేడం నాగమలేశ్వరి. మన రక్షకుడైన అడుగులు వేసుకునే సరికి ఆవిడ నిలబడి సిద్ధపడుగా మంచిగా గౌరవం. బైబిల్ దాని పెట్టుకో. మన రక్షకుడైన మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. నేను రావాలా? ఇప్పుడు మీరు అలాగే కార్యక్రమం కరెక్ట్ ఒకేసారి చెప్పరా? వెళ్ళి